ఓకే, అయితే లాస్ట్లో మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ నేర్పిస్తాను. మీరు అందరూ ఓకే రైట్, నా మాట వినబడుతుంది కదా? ఓకే రైట్, లాస్ట్లో మీకు ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ నేర్పిస్తాను. సో అందరూ నేర్చుకున్నారు. మీరు అంత కామ్గా చూస్తేనే నేర్పిస్తాను లాస్ట్లో. ఓకే రైట్, సింపుల్ ట్రిక్స్తో మీకు ఏదైతే వచ్చినటువంటి మాటలు మీకు చెప్పాలన్నటువంటిది మా ఉద్దేశం. అంతేగాని మేము మాయలు చేస్తాం, మంత్రాలు చేస్తాం కాదు. ఇప్పుడు ఎవరు వచ్చారు ఎవరు నీకు వాక్యం చెప్పడానికి, సండే స్కూల్ చెప్పడానికి అంటే మాంత్రికులు వచ్చారని చెప్తారేంటి? మాంత్రికులు మంత్రాలు చేశారు కాదమ్మా. మేము పాస్టర్ గారు సేవకులు చిన్న చిన్న పిల్లల మధ్యన సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చిన్న సింపుల్ ట్రిక్స్తో మీరు వేసే మాటలు తెలుసుకున్నటువంటి దాని వరకే ఈ కార్యక్రమం. కాబట్టి మీరు నేను చేసేది చూడండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు మ్యాజిక్ ఎంత బాగా చూసి వావ్ అంటారు, నేను చెప్పే మాట కూడా అంతే శ్రద్ధగా వినాలి. అప్పుడే మీకు ఉపయోగం మ్యాజిక్. లేకపోతే బుద్ధి చూసి వెళ్ళిపోయినట్టు ఏదో ఆనందంగా ఉంటుంది, అది కాదు. మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పండి? పిల్లలు ఇక్కడ ఎందుకు వచ్చారు మనం? మ్యాజిక్ చూడటం కదా. సండే స్కూల్, వావ్, సండే స్కూల్ ఏముంటాయి? యేసయ్య మాటలు ఉంటాయి కదా. సో యేసయ్య మాటలు మీరు వినకుండా వెళ్ళిపోతే ఏమో ఉపయోగం లేదు. కాబట్టి జాగ్రత్తగా తలవంచని కల్పించిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా ప్రేమ కలదండి. ఈ యొక్క మ్యాజిక్ షో ద్వారా బిడ్డలు చక్కటి విషయాలు వారు నేర్చుకోవడానికి సహాయం చేయండి. వారి చిన్న హృదయాల్లోనికి మీరు ప్రవేశించమని అడుగుతున్నామయ్యా. వారు నిన్ను తెలుసుకొని నిన్ను గ్రహించి జీవించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోమని మమ్మల్ని అందరినీ మీ శ్రద్ధను మరుగుపరచుకోండి, బలపరచండి. ఈ మాటలు బిడ్డలు వింటుండగా వారి హృదయాల్లో నాటుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, పిల్లలు మీరు ఎంతమంది వాక్యం చదువుతారు ప్రతిరోజు? నిజం చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. ప్రతిరోజు వాక్యం చదివే వాళ్ళు ఉంటే చేయండి. నిజమేనా? చదవాలంటే ఏం చదువు కూడా గుర్తులేదు నాకు. ఓకే రైట్, పిల్లలు కొంతమంది సండే స్కూల్కి వస్తారు కానీ దేవుని మాటలు వింటారు, చర్చ్కి వస్తారు కానీ పెద్దవాళ్ళైనా దేవుని మాటలు వింటారు కానీ ప్రతిరోజు వాక్యం చదవరు. అసలు వాక్యం చదవని వారి జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటాయి? ఖాళీగా. ఏమున్నాయి ఇందులో? స్పీడ్గా చెప్పాలి. ఏమున్నాయా? ఖాళీగా ఉంది కదా. కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు చదువుతారు వాక్యం. ఎప్పుడెప్పుడు చెప్పాలి గట్టిగా? ఎప్పుడెప్పుడు? అది ఎప్పుడెప్పుడు రా? అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నా. సండే, అబ్బా సూపర్ నాని. సండే చదువుతారు, కన్నడ వాక్యం కావాలని ఇచ్చింది ఉపయోగం చెప్పేసి మానేస్తారు. అలాగే అప్పుడప్పుడు బైబిల్ చదివేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఏదో ఉన్నట్టు అలా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి అన్నమాట మన జీవితాలు. అప్పుడప్పుడు చదువుతారు సండే స్కూల్కి వచ్చినప్పుడు, ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో, క్రిస్మస్కో అలా చదివి జాబ్ వచ్చినప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకోవడం అలాంటి వాళ్ళు అనమాట. అరే ఇంకా అవలే చూడండి. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇందాక అబ్దుల్ కూడా చెప్పారు కదా, యెహోవా ధర్మశాస్త్రం ఆచరించుచు దివారాత్రము ధ్యానించువాడు కదా. ప్రతిరోజు వాక్యం చదివితే వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాడు. చూడండి ఎలా ఉంటాయి. ప్రతిరోజు వాక్యం చదివితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి మీకు చెప్పండి. ఏం కనబడుతుంది చెప్పండి. కలర్ఫుల్ గా కనబడుతున్నాయి కదా, కలర్ఫుల్ గా కనబడుతున్నాయి కదా, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇలా బాగుందా లేకపోతే ఖాళీగా ఉంటే బాగుందా? కలర్ఫుల్ గా ఉంటే బాగుందా? సో కలర్ఫుల్ గా మన జీవితం ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు చదువుతారు. మరి రోజు నుంచి ప్రతిరోజు వాక్యం చదివితే మన జీవితాల్లో దేవుడు కలర్ఫుల్ గా చేస్తాడు. పిల్లలు కలర్ఫుల్ గా చేస్తాడు. కానీ ఒకవేళ కనుక బయట చదువులు మానేస్తారనుకో మళ్ళీ ఇలాగ అయిపోతుంది.
సరేనా? అలా అవ్వద్దు. మన జీవితాలు కలర్ఫుల్ గా ఉండాలి, అందంగా ఉండాలి, అద్భుతంగా మన జీవితాలు ఉండాలి. అలా ఉండాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. అలాగే వాక్యం చదవటం మాత్రమే కాదు, వాక్యంతో పాటు కూడా ఇంకొక పని చేయాలి. ఏంటని చెప్పండి? సూపర్. చెప్పారు. ఏం పేరు పేరు? నీ పేరు అడిగాను. అక్షరాలు నీ పేరు తల్లి. వాట్స్ యువర్ నేమ్? నాన్సీ. బా సూపర్ నాన్సీ. మళ్ళీ చెప్పు. ఎక్కడ? నాన్సీ కంటే క్లాప్స్ కొట్టండి. వాక్యంతో పాటు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చేస్తావు మరి రోజు? నువ్వు చేస్తావు ప్రార్థన? రోజు ప్రార్థన చేస్తావు లేదా? చెప్పాలి. రోజు ప్రార్థన చేస్తావా? చెప్పు. ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడో చూద్దాం. నాన్సీ ఏముంది అందులో? ఏంటి ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పుకోవచ్చు స్పీడ్గా? ఏమన్నాయి? చేయబెట్టి చూడు. జాగ్రత్త కలుస్తుంది. వెరీ గుడ్. స్పీడ్ వెళ్ళిపోకు. నీకు మంచి గిఫ్ట్ ఇద్దామో పిలిచాను ఇక్కడికి. వద్దా? కావాలొద్దా? చెప్పురా. కావాలా? ఓకే రైట్. చూడండి పిల్లలు, మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాన్ని బ్లెస్ చేస్తాడు. మీరు అడిగిందల్లా ఇస్తారు. ఓకేనా? కానీ కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అడుగుతున్నా, నాకు దొరకట్లేదు, నాకు కనబడట్లేదు అనుకుంటా ఉంటాను. నాన్సీ ఏం లేదన్నది కదా, నమ్ముతారా మీరు కూడా? ఎవరికైనా డౌట్ ఉందా? తోమా బ్రదర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరికైనా డౌట్ ఉందా? ఇందులో ఉన్నాయేమోనని? నాన్న దాన్ని నమ్మకూడదు. సిగ్గుపడుతుంది రాదు. సరే కూర్చో. సిగ్గుపడిపోతుంది. చూదా కథ బప్ప ఉంది కదా, దాన్ని బప్ప లేదేమనుకున్నా. పెట్టి ఇక్కడ చక్కగా బాగుంటుంది. మాత్రమే చట్టుకుంటున్నారా? ఎవరితో రాహేస్తారా పేర్లు? ఓకే రైట్. ఏం పేరు మీరు? డైవింగ్ ప్రార్థన చేస్తున్నారా రోజు? నిజంగానే? ఓకే రైట్. మంచిది. పిల్లలు చూడండి, పెద్దవాళ్ళు చూడండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఎలా అంటే కొన్నిసార్లు మనం అడిగినవి మనకు కనబడవు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? నీ కంటికి కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరము కానీ కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. పిల్లలు చూడండి రా, నాన్సీ ఏం లేదు కదా, దైవిక ఏం లేదు కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఏసై ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అడిగి తెలుస్తుంది రా. నాన్సీ ఫస్ట్ నువ్వు కదా అసలు ప్రార్థన చేస్తావా? నువ్వు కూడా ఏం లేదు కదా, నువ్వే చెప్పావు కదా ఫస్ట్ ఏం లేదని. కానీ నువ్వు ప్రార్థన చేయి నాన్సీ, అంతే. చూసినా ఏం లేదు అని, నాకు ఏమి ఇవ్వట్లేదని వేసే అనుకుంటాం. నీకోసం చాలా దాచి ఉంచారు. నువ్వు చేయాల్సిన పని ఒకటి టెన్షన్ కదా. ద మోస్ట్ ఎగ్జైటింగ్ అవుతుంది కదా. ఏం పేరు మీరు? విసిత. ప్రార్థన చేస్తావా? చేస్తావా? చేయబెట్టు. ఏమన్నాయా? ప్రార్థన చేస్తావు మరి నిజంగా చేస్తావా? చేస్తే కనుక ఏసయ్యా నాకు మంచి జ్ఞానం ఇవ్వండి అని అడిగావు, వెంటనే చేస్తావు. అరే అయిపోయి అంతే. నాకు ఏసయ్య మంచి బలం ఇచ్చారు, మంచి తెలివి ఇచ్చారు, మంచి జ్ఞానం ఇచ్చారు అని అనుకుంటే కాదు. వాడు కూడా వీళ్ళు ముగ్గురే, వాళ్ళు ముగ్గురికే ఇస్తారేమో అని అనుకుంటూ కూడా ప్రార్థన చేస్తావా? ప్రార్థిస్తారు. ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏసయ్య అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే
వారికంటే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు. ఇంకెవరు ప్రార్థన చేస్తారు? గర్ల్స్ ఇంకెవరు ప్రార్థన చేస్తారా? కూర్చోండి. గర్ల్స్ అరా మీరు? ఏమేమి మీ పేరు? జెన్సీ. ప్రార్థన చేస్తావా? రోజు చేస్తావా? ఏమని చేస్తావు? ఏసయ్యా చెప్పు. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆమేన్. చూడండి, జెన్సీ ప్రార్థన చేసి జెన్సీ ఎవరు ఉంది ఇందులో? ఖాళీ కదా, అయిపోయి అనుకుంటా. అయ్యో సారీ, ఏమీ లేదు. జెన్సీ ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏసీ కోసం దాచిస్తే చూసారా, మనం అడిగితే ఇక్కడ ఎవరైనా సరే నాకు ఎవరు అనుకోవద్దు. కాలరా ఇయ్యనా అంతా తింటా ఉన్నా వెళ్ళిపోతాం. చూడండి, యేసయ్యను మనం అడిగితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రత్యేకంగా చిన్న బిడ్డల ప్రార్థన అంటే యేసయ్యకి చాలా ఇష్టం కదా. నాన్సీ కదా, ఎక్కడో ఉంది నాన్సీ. రైట్, చెప్పండి వీళ్ళందరూ అందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయండి. యేసయ్య మీరు ఏది అడిగితే అది ఇస్తారు. అయితే ఒక మాట ముందు చెప్పారు కదా, వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివి ప్రార్థన చేస్తే దేవుని జీవితంలో కార్యం జరిగిస్తారు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. మనం వింటున్నారా? యేసయ్య ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? కూర్చోరా. యేసయ్య ఏం చెప్పారు? ఏం చెప్పలేదా? కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. అబద్ధాలు ఆడుతున్నారా మీరు? ఆడకూడదు. మంచి పిల్లలు మీరు అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, సినిమాలు, సీరియళ్ళు, సినిమా పాటలు ఇవన్నిటికి దూరంగా ఉండాలి. మనం యేసయ్య బిడ్డలుగా ఉండాలి, యేసయ్యకి ఇష్టమైన వారిగా ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో మనం ఎలా ఉంటామో తెలుసా? స్థిరంగా ఉంటాం. ఇలా ఉంటాం. ఇది ఇలా ఉంటే స్ట్రైట్ గా ఉన్నట్టు కదా, నిలబడినట్టు. ఇలా ఉంటే రివర్స్ అయిపోయినట్టు, తలకిందులు అయిపోయినట్టు కదా మన జీవితం. ఇలా స్ట్రైట్ గా నిబ్బరంగా ఉంటే బాగుంటుందా మన జీవితము? ఇలా తలకిందులు ఉంటే బాగుంటుందా? స్ట్రైట్ గా ఉంటే బాగుంటుంది కదా. రానియా ఇక్కడ రన్ సెట్ అది బాగున్నాడు. రెండు మ్యాచ్ అవుతుంది ఫ్లవర్స్ అని. సూపర్ రా. వెజిటేబుల్ ఉన్నారు నువ్వు, అసలు వెజిటేబుల్. ఏం పేరు? మాన్విక్. మ్యాచ్ చేస్తావా? చేయవా? నువ్వు చేసేవాళ్ళందాక ఆల్రెడీ చేయి, పర్లేదు. సింపులే. చేయవా? బాగుందా కోర్టు నీకు? మ్యాచ్ నిజంగా ప్రొఫెషనల్ వెజిటేబుల్లో ఉన్నావు. చేస్తావా? సింపులే. నేను చెప్పింది చేస్తావు. చేస్తావా? ఓకే. కంగారు టెన్షన్ పడకరా బాబు, నేను వెళ్ళాలని బాగుంటే జస్ట్ చెప్పింది చేయించాలి. ఓకేనా? రైట్. మాన్వికి నేను కలిసి మ్యాచ్ చేస్తాం. అందరూ చూడండి. మాన్విక్ నువ్వు దేవుడి మాట వింటున్నావా? తల్లిదండ్రుల మాట వింటున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? దొంగతనాలు చేస్తున్నావా? బూతులు ఆడుతున్నావా? సినిమా చూస్తున్నావా? నిజంగా ఒప్పుకున్నాడు. అప్రిషియేట్ చేయగలరా? చెప్పండి. చూడండి, యేసయ్య మాట మనం వింటే, తల్లిదండ్రుల మాట మనం వింటే, పెద్దల మాట మనం వింటే ఎలా ఉంటాయి మన జీవితాలు? ఇలాగ ఉంటాయి కదా. లేకపోతే ఏమవుతుందో చూద్దాం ఒక చిన్న మ్యాజిక్ ద్వారా. ఓకే, ఎట్లా పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో. ఒకసారి బట్టలు కూడా ఏమన్నా మీ దాంట్లో చూసుకోవాలన్నా అది కావాలి, ఇది కావాలా? అదే కావాలా? సిగ్గు ఆడతారు. ఇక్కడ ఎక్కువ మంది సిగ్గు ఆడుతున్నారు. మా ఒక్కరు సిగ్గు ఆడుతుంటారు. ఓకేనా? షూర్ కదా? చూసుకో. రెండు ఉంటేనా? రెడీయా? ఇలాగ స్లోగా నేను చేసి చూడు, అబ్జర్వ్ చేయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. స్లోగా ఓకేనా? అట్లా పడి కింద చేయబెట్టు సార్. రెడీయా? పైన చేస్తాం కదా మనం. రెడీ? చేయబెట్టు. పైన చేయబెట్టు. రెడీయా? మాన్విక్ నేను కలిసి మ్యారేజ్ చేస్తున్నాము. జాగ్రత్త చూడండి. రెడీ?
లోబడాలి, జాగ్రత్త చేయాలి. ఏసే చెప్పిన మాట వినకపోతే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. అర్థమవుతుందా? స్లోగా స్లోగా కంగారు పడతావు. అలా స్లోగా పైనుంచి నెత్తి మీద దాన్ని తినిపించలే. సరే ఒక పంచి నువ్వు నిజంగా ఇందాక ఒప్పుకున్నావు కదా, ఏంటి చూసుకున్నావు కదా, ఒక్కోసారి వేసే దగ్గర వేసిందా? సైకిల్ తొక్కలో చెట్లలో బొట్లో తిరగలో అరే చూడండి, మార్మిక్ ఏమన్నాడంటే చిన్న చిన్న తప్పులు చేస్తున్నాడు, వాటన్నింటినీ కూడా వేసే దగ్గర ఒప్పుకొని క్షమించాడు. ఈ రోజు నుంచి మరి అదే మాట్లాడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు దాకా ఎలా వచ్చింది నీ జీవితంలో, ఎలా వచ్చింది నువ్వు అడిగిందని ఎలా అయిపోయింది? వ్యవస్థ అయిపోయింది కదా. నువ్వు ఎప్పుడు తీసినా ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఇప్పుడు ఎలా వచ్చింది? ఇప్పుడు దాకా రివర్స్ వచ్చింది కదా. సరే ఇప్పుడు నువ్వు వేసే ప్రార్థన చేసావు కదా, రైట్, జాగ్రత్త స్లోగా కంగారు పడుతుంది, నెమ్మదిగా వేసేయా. మరి మార్మిక్ ప్రమాణం చేసింది కాబట్టి జీవితాన్ని తీర్చుకోవా. ఆమె ఇప్పుడు తేడా చూసావా? ముందు ఎప్పుడు కూడా రివర్స్ అయింది కదా పిల్లలు. ఇప్పుడు చూసినా రివర్స్ లోనే వచ్చేది. కానీ ఎప్పుడైతే ఏసైకి మాట ఇచ్చాడో, తన జీవితంలో ఏదైతే ఏసైకి ఇష్టం లేదు విడిచిపెట్టాలనుకున్నాడో, అప్పుడు ఏసయ్య గొప్ప కార్యం జరిగించాడు. ఇలాగే మన జీవితాలు ఇలాగే ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, నిలబడి ఉంటాయి, రివర్స్ అవ్వవు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఏసై మాట మనం విన్నప్పుడు, తల్లిదండ్రుల మాట విన్నప్పుడు, పెద్దల మాట మనం విన్నప్పుడు మన జీవితాలు నిటారుగా నిపుణంగా ఉంటాయి, లేకపోతే తిరగబడిపోతాయి. కాబట్టి ఇలా ఉందామా, ఇలా ఉందామా, ఇలా రివర్స్ ఉందామా, ఇలా ఉందామా? సో కాబట్టి ఏసే మాట వినాలి. ఓకేనా? ప్రార్థన చేసుకో. ఓకే, గాడ్ బ్లెస్ యు. రైట్, ఓకే, రైట్. అలా కనుక నువ్వు వేసే మాట వినగలిగితే కనుక వేసే నీ జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఫలిస్తాడు. ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? రైట్, జాగ్రత్త. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 1 కదా. సరిగ్గా చూడరా, ఎవరు నాకు అర్థమైంది. స్పెట్స్ కూడా అర్థమైందా? రారా త్వరగా స్పీడ్గా స్పెట్స్ పెట్టుకో. మరి ఎన్నో చూడు సరిగ్గా. మరి అడిగితే చెప్పరా? చూసా చెప్పరా? ఎన్ని? ఒకటే కదా. రైట్, చూడండి, మన జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ఫస్ట్ నుంచి చెప్పిన వాక్యం చదివి ప్రార్థన చేసి దేవుని మాటకు లోబడితే యేసు మన జీవితాన్ని ఏం చేస్తాడు? ఫలింప చేస్తాడు. ఏం చేస్తాడు? ఫలిస్తాడు, ఆశీర్వాదిస్తాడు అనమాట. ఒకటే, నేను ఇలాగే ఉంటాను ఎప్పుడూ కూడా అది అనుకోవడానికి వీల్లేదు. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు వేసే మాట వింటావు, రైట్. మనం వేసే బిడ్డలుగా కానీ ఖచ్చితంగా ఉంటే వాక్యం మాట చెప్తుంది, నా యొక్క నిలిచి ఫలించుడి అని. ఎప్పుడైతే వేసే మాటలు మనం వింటామో, ఆయన నిలిచి ఉంటామో, వేసే మన జీవితంలో ఏం చేస్తాం తెలుసా? జాగ్రత్త పిల్లలు. ఒంటరిగా ఉన్నాం, ఒక్కటిగా ఉన్నాం, లేకపోతే ఇంతే అనుకున్నాం, నా జీవితంలో ఏం లేవు అనుకున్నాం, కానీ వేసే మన జీవితంలో ఏం చేస్తాడంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు. అప్పుడు వాగ్దానం ఇచ్చాడు, ఏమని? నేను ఆశీర్వదిస్తాను, నీ యొక్క సంతానాన్ని ఇశ్రాయేలులంత విస్తారంగా దీవిస్తాను. ఎప్పుడైతే మన జీవితంలో యేసే మాటకు లోబడతామో, దేవుని బిడ్డలుగా ఉంటామో, యేసే మనం ఎలా ఫలించేస్తాం తెలుసా? ఎన్నున్నాయి? ఏం పేరు? మైక్ తీసుకో.
నీ పేరు చెప్పండి. కదా కదా రేసే బిడ్డలుగా మనం ఉంటాము. రేసే వాళ్ళని ఎలా చేస్తా తెలుసా? ఇలా చేస్తా. ఎప్పుడైతే ఏసే బిడ్డలుగా మనం ఉంటామో ఏసే మన జీవితాన్ని ఇంతలా ఫలించేస్తారు. ఏంటన్నా ఇప్పుడు చూసా కౌంట్ చేస్తావా? థ్యాంక్ యూ. రైట్, ఎప్పుడైతే మనం ఏసే మాట వింటామో ఏసే మన జీవితాన్ని ఫలించేస్తారు. చివరిగా ఒక రైట్. అయితే మన జీవితాన్ని ఫలింప చేయటము, మన జీవితం ఆశ్చర్యపడటం ఒకరికి ఇష్టం లేదు. ఎవరికి ఎవరికి కదా కదా ఏ పేరు? కావ్య. ఏముంది ఇందులో? చూడండి తీయు సార్. ఇంకేమన్నా ఇంకేం లేదు కదా? రైట్, చూడండి మన జీవితం ఆశ్చర్యపడటం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు కదా. అందులో ఏసే మనకు బోల్డ్ అంత జ్ఞానం ఇచ్చాడు. తీసే సాతాను అది మన నుంచి తీసేయాలని ఉంటాడు. ఏసే మనిషి ఆరోగ్యం ఇచ్చాడు. తీసేస్తా ఉంటాడు. ఆఖరికి ఏసే అన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తూ ఉంటే తీసేసి అసలు ఏమి లేకుండా చేస్తారు. ఇప్పుడేమో ఖాళీ ఉందా? శూన్యం, ఖాళీ, ఎంప్టీ. మన జీవితం ఏం చేశాడు? సాతాను ఏం చేశాడు? ఖాళీ చేశాడు. మీకు యోబు అని పేరు కదా? ఎప్పుడన్నా యోబాబుల గురించి తెలుసా మీకు? యోబాబులకు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తే యోబు గారికి సాతాను ఏం చేశాడు? అన్ని తీసేశాడు. ఆరోగ్యం తీస్తాడు, ఆస్తి తీస్తాడు, పిల్లలు తీస్తాడు, అన్ని తీస్తాడు. కానీ యోబు మాత్రం ఎప్పుడు కూడా దేవుల్లో నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేయడం మానలేదు. ఓకేనా? ఎప్పుడు దేవుని మీద విశ్వాసం మానలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? కోల్పోయిన దానికి రెండంతలుగా తిరిగి ఇచ్చాడు. ఎలాగా? రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. మనం పాట పాడతాం కదా, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదు కదా. ఏసు ఎందుకు వచ్చి తెలిసి లోకంలోకి మనం ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని మనకి తిరిగి ఇవ్వడం. కాబట్టి ఖాళీ కదా, శూన్యం కదా, ఏమీ లేదు కదా, సాధన తీసుకురు కదా. కానీ ఏసయ్య మన జీవితంలో వేటినైతే మనం కోల్పోతామో చూపిస్తాను. వేటినైతే కోల్పోతామో వాటన్నింటినీ కూడా మనం తిరిగి ఇచ్చేస్తాడు. ఎలా తెలుసా? నువ్వు ఊహించవు, నువ్వు అసలు ఊహించవు అనమాట. ఖాళీ బ్రోవా సాధనని తీసుకెళ్ళాలనుకుంటావు. అది మన విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో ఉంటే కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. ఇందాక ఎన్ని ఉన్నాయి? ఇందాక ఫస్ట్ ఒకటి, తర్వాత ఏమీ లేవు, ఇప్పుడు రెండంతలుగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఓకేనా? కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి, దేవుని మాటకు లోబడండి, ఏసైని అడగండి. మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఓకేనా? మరి తల వంచండి, కళ్ళు పెట్టి చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న మనవి చేద్దాం. ఇప్పుడు వరకు మీరు ప్రార్థన